ఆ తరుణ్ గాడు వాళ్ళమ్మ చాలా మంచిదని ధరణి దృష్టిలో ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నాడ్రా. ఈ ప్లాన్లన్నీ అందుకే మనం కష్టపడి దాన్ని బ్యాట్ చేశాం. వీడు తిరిగి జనని మీద గతంలోలా మంచి అభిప్రాయం కల్పించాలని తెగ తాపత్రయపడుతున్నాడు. మరైతే ఏం చేద్దాం మమ్మీ? పదరా, ధరణి ఒక్కటే ఉందిగా, వెళ్ళి బ్రెయిన్ వాష్ చేద్దాం. గుడ్ ఐడియా, పద మమ్మీ. హాయ్ ధరణి. అమ్మ ధరణి, ఏంటి ఏం తోచడం లేదా? ఏరా ధీరజ్, వాళ్ళ నాన్న దుబాయ్ వెళ్ళాక కాస్త అటు ఇటు తిప్పరా, లేకపోతే నాన్న కోసం బెంగపడుతుంది. అలాగే అమ్మా. అమ్మ ధరణి, పెళ్లి ఆగినప్పటినుంచి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ట్రై చేస్తున్నావు, కానీ కుదరటం లేదు. అసలు పెళ్లి ఆగటానికి కారణం ఎవరో తెలుసా? ఎవరి ఇన్వాల్వ్మెంట్, ఎవరి హస్తం, ఎవరు శకుని పాత్ర పోషించారో తెలుసా? అమ్మా, ధరణి మైండ్ పొల్యూట్ చేయాలని చూస్తున్నారమ్మా. అటాక్ చేద్దాం. అసలు ఏం జరిగిందంటే ఇందాకేదేదో అన్నా, నీ కొడుకు పత్తిత్తు ఏమెరగని మంచి బాలుడు అని తెగ గగ్గోలు పెట్టావుగా. ఇప్పుడు మళ్ళీ దొరికాడు. ఈసారేం కహానీలు చెప్తావు? ఎవరితో చెప్పిస్తావు? ఏంట్రా దొరికింది? ఏం కహానీలు ఎవరితో చెప్పించాను? అది చెప్పిన వాళ్ళకి చెప్పించిన వాళ్ళకి తెలుసు గాని ముందు వీటి గురించి తేల్చు. తరుణ్, మరి ప్యాకెట్స్ ఏంట్రా ధీరజ్? ఏంట్రా ఇవి? ఇల్లనుకున్నావా లేకపోతే బ్లాక్ మార్కెట్ ఏమైనా నడుపుతున్నావా? అయ్యో, నాకేం తెలీదు మమ్మీ. చెప్పరా, ఏంటివి? డ్రగ్సే కదా. వీటి సంగతి వాడక నీకు బాగా తెలుసు కదా, అలవాటే కదా. చెప్పవయ్యా, ఏంటిది? వీడికి నాకు తెలియకపోవచ్చు, అది నీ దగ్గరే దొరికింది. చెప్పు. అవి ఎక్కడివో ఎక్కడి నుంచి వచ్చాయో నాకేం తెలీదు. ధీరజ్, నువ్వేం టెన్షన్ పడకురా, అవి మనవి కావు. మరి సౌమ్యవేనా? పిలవనా సౌమ్యని? అవంటే గదిలో పెట్టి మర్చిపోయింది. ఇవి వీడి ప్యాంట్ బ్యాక్ పాకెట్లో దొరికాయి. ప్యాంటు అక్కడ కూడా సౌమ్య పెట్టే మర్చిపోయిందా? నా ప్యాంటు పాకెట్లోనా? నీ బ్యాక్ పాకెట్లోనే. నానా, వాణ్ణి పిలవకురా. సౌమ్య, వద్దు. క్షణాల్లో మీ అత్త మొహం, ధీరజ్ మొహం ఎలా కళ్ళ తప్పిందో చూసావా? అత్త, ఎందుకంత అందభయం? ఎందుకంత ఉలికిపాటు? వీడు ధరణి ముందు బ్యాడ్ అవుతాడనా? మరి అవకు. నీలా ఒక్కొక్కరి ముందు ఒక్కొక్కరిని బ్యాడ్ చేసే క్యారెక్టర్ కాదు మాది. జస్ట్ ఫర్ ఫన్. ఇవి ఏమీ లేదు, జస్ట్ షుగర్ ప్యాకెట్స్ అత్త. బా, తీగా ఉందా నాన్న? చాలా. ఏంట్రా, ఏంటి ఆటలు? ఏంటన్నయ్యా, మరీ ఇంత దారుణంగా ధీరజ్ ఆడుకుంటున్నావు? మరీ ఇలా ఏడిపిస్తారా? ధరణి, నీకు తెలీదమ్మా, మా మధ్య ఇలాంటివి ఎన్ని కామనే. ఆడపడుచుగా ఈవిడ ఇంతకన్నా ఎక్కువగా ఆట పట్టించి ఏడిపించింది కూడా. పట్టపగలే చుక్కలు చూపించింది. నరకం అనుభవించాను తెలుసా? మీ కాబోయే అత్తగారు చాలా పవర్ఫుల్ తెలుసా? అమ్మ ధరణి, అత్తకి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం అంటే
చాలా సరదా. ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎలా ఫుల్స్ చేస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు నేను వచ్చిన పని మర్చిపోయాను. ఇంకా డ్రామా ఉందా ఆ? ఏ డ్రామా కాదు, కింద మీ నాన్న పిలుస్తున్నారు. రా. రామ్మా. ఏ రా. ఏంటి మమ్మీ ఇది? మనం ధరణి బ్రెయిన్ వాష్ చేద్దామని చూస్తే ఇలా అడ్డు తగిలారు. ఆ జనని నా పెళ్ళి ఆపిందని మొత్తం చెప్పేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? చెప్దాంరా, అప్పుడే ఏమైంది? టైం చూసి తీరిగ్గా బాంబు పేలుద్దాం. వీళ్ళ డ్రామాలన్నీ మూతపడేలా నోళ్లు వెళ్ళబెట్టాలి. అలా ఇస్తా ఈసారి స్ట్రోక్ ఇస్తా. బుజ్జమ్మ, బయలుదేరదామా? మేము ఇక బయలుదేరతామండి. చిన్న చిన్న పనులున్నాయి, చూసుకోవాలి. రేపే ప్రయాణం కదా. మీరు భోజనాలని ఆపారు, అందుకే ఆలస్యమైంది. మంచి భోజనం రుచి చూపించాం కదా అంకుల్. అది నిజమే. అమ్మా ధరణి, నువ్వే విషయాల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లే. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. హాస్పిటల్ కూడా రావచ్చు. మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. కన్న తండ్రి బాధ్యతగా ధైర్యం చెప్తున్నాడు, స్వతంత్రం ఇస్తున్నాడు. నాకైతే వీళ్ళు మాట్లాడుకుంటుంటే పిచ్చ హ్యాపీగా ఉంది. అమ్మా ధరణి, గుణాగారి ఆశీర్వాదం తీసుకో. ఒక గుణాగారేంటి? వెళ్ళమ్మా, నువ్వు కూడా నాన్న పక్కకు వెళ్ళు. భార్యాభర్తలిద్దరూ నిండుగా మెండుగా నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించమ్మా. నానా, కూతురు లాంటిది అనడమేనా? కట్నం ఏమన్నా చేతిలో పెట్టేది ఉందా? ఉందిరా. అన్నయ్య, ఎందుకన్నయ్య? నువ్వు ఇచ్చావు కదా. ఎవరి కానుకలు వాళ్ళవే, ఎవరి తృప్తి సంతోషం వాళ్ళదే. ధరణి, తీసుకోమ్మా. తీసుకోమ్మా. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆల్వేస్ సంతోషంగా ఉండాలి. లేదరణి, వేడుక చూసిన ప్రతి పూట రంగుల్లో లోకమే ఆడేనుగా. ఆనందం ఆనందం మాయే వేళ, రంగుల్లో లోకమే ఆడేనుగా. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. అందాల సంగమా, మా ఇంటి ఆనందమా, బంధాల అనురాగమా, సందళ్ళ వైభోగమా. జాగ్రత్త. అమ్మని అడిగానని చెప్పు. బుజ్జమ్మ, బయలుదేరదామా? వెళ్ళొస్తామండి. సరే. వెళ్ళొస్తామన్నయ్య. అలాగేనమ్మా. వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తామండి. బాయ్ ధీరజ్. బాయ్ ధరణి. వెళ్ళొస్తామండి. నాన్న, రామ్మా.
బయలుదేరుతాను. అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చు కదా. లేదు, వెళ్ళాలి. సరే, మధు కాలేజ్కి వెళ్తుందా? వెళ్తుంది. పేచీలేం పెట్టకుండా బాగానే ఉంటుందా? పర్వాలేదు. ఇంకా నేను బయలుదేరుతాను కూడా. ఇంట్లో అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇంకమ్మ వస్తూనే ఉంటుంది. ఏమ్మా, ఈసారి వచ్చేటప్పుడు మధుని అమ్మమ్మను కూడా తీసుకొస్తుంది. టెన్షన్ ఏమీ ఉండదు. 4 రోజులు హ్యాపీగా ఉండొచ్చు. బయలుదేరుతాను. నా బ్యాగ్ తీసుకో. తీసుకోమ్మా. బాయ్ హరి. అలాగే అమ్మా. మళ్ళీ దరిద్రపు సంతనంతా దించేలా ఉన్నాడు ఈ తరుణ్ గడు. జనని రాకుండా కట్ చేయాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటోనే కాలేజీలో లెక్చర్ వింటున్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది. తర్వాత చదువుతుంటే ఏమీ అర్థం కాదు. ఎందుకంటావ్? వినేటప్పుడు చదివేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం. ఎప్పుడన్నా ఏదన్నా డౌట్ వస్తే నా దగ్గరికి రా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్సే బాబు. అవును, నీ బాయ్ ఫ్రెండ్ వాడి టాపిక్ తీయకే, ఒళ్ళు మండిపోతుంది. సగం వాడి వల్ల సబ్జెక్ట్ అర్థం కాక చదువులో వెనకబడిపోతున్నా. సరేలే, అడగను. ఉమ్, కానీ నాకెప్పటి నుంచో ఒక డౌట్, కొద్దిగా నువ్వు క్లారిఫై చేస్తావా? నువ్వే క్లాస్ ఫస్ట్. నీ డౌట్ నేను క్లారిఫై చేయాలా? నాకు అంత నాలెడ్జ్ ఉందా? ఇది సబ్జెక్ట్ మ్యాటర్ కాదే, జనరల్ మ్యాటర్. అయితే అడుగు. కాస్త సైకాలజీ లాజిక్ కూడా ఉంది. అదే మరి. ముందు వినవే. సరే అయితే చెప్పు. కొంతమంది అమ్మలు కొన్ని రహస్యాలు వాళ్ళ మనసులోనే దాచుకుంటారు, పిల్లలకు చెప్పరు. రీజన్ ఏంటంటావ్? సెల్ఫిష్నెస్సా, లేక పిల్లల ఫ్యూచర్ కోసమా? ఎలాంటి విషయాలంటావే? రహస్యాలంటే పర్సనలే కదా. పర్సనల్ అన్నప్పుడు ఖచ్చితంగా సెల్ఫిష్నెస్సే. అయితే అమ్మ తన స్వార్థం కోసమే చెప్పడం లేదా? నాన్న ఎవరో చెప్పడానికి అంత ఇబ్బంది పడుతుందంటే వెనకాల బలమైన కారణం ఉండుంటుంది. చెప్తే తన పర్సనల్ లైఫ్కి ఇబ్బందని చెప్పడం లేదేమో. పైకి మంచితనం, లోపల నిలువెల్లా స్వార్థం. ఏంటే అసలు నీలో ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చింది? మీ మమ్మీ నీ దగ్గర ఏమైనా దాస్తుందా? నో, మా మమ్మీ చాలా ఫేర్. మా మధ్య నో సీక్రెట్స్. ఓ, జనరల్గా అడిగాను. ఈ ప్రశ్న నన్ను ఎప్పటి నుంచో వేధిస్తుంది. ఎంత ఆలోచించినా సమాధానం దొరకడం లేదు. ఇవాళ ఎందుకో గుర్తొచ్చింది. క్లారిఫికేషన్ వచ్చింది కదా. చెప్పావు కదా సెల్ఫిష్నెస్ అని. సరే అయితే మరి వెళ్దామా? వెళ్దాంలే, కూర్చో. వెళ్ళేం చేస్తాం, కాస్త రిలాక్స్గా ఉంది. ఎప్పుడు ఇంట్లో బోర్ కొడుతుంది. అవునా, సరే కూర్చుందాం. ఏంటే జనని, నీవెవరో, నీ గతమేంటో మర్చిపోయావా? చేదు అనుభవంతో జీవితమంతా నిస్సారమైన మళ్ళీ నాతో తలపడ్డానికి సిద్ధమయ్యావా?
బరిలో ఉన్నది ఎవరో తెలిసే ఢీ కొట్టాలనుకుంటున్నావా? ఢీ కొట్టే ధైర్యం ఉండబట్టే బరిలో దుష్ట శక్తి ఉందని తెలిసినా కూడా ధైర్యంగా ఢీ అంటున్నాను. దమ్ముంటే నువ్వు ఢీ అని ముందుకురా. ఏంటి కొత్త పాట? కొత్త ఎత్తా? గతం తీసుకొచ్చిన మార్పు. ఎందుకే ఈ కొత్త అవతారం ఎత్తావు? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మం, అన్యాయం, అక్రమం, దుర్మార్గం, స్వార్థం, సకుంచితత్వం లాంటివి ఎక్కువైనప్పుడు నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నాలాంటి వాళ్ళు అవతారాలెత్తాల్సి వస్తుంది. ఏంటే దేవుడు అనుకుంటున్నావా? అంటే నేను చెప్పినవన్నీ ఒప్పుకున్నట్టే కదా? ఏంటే డైలాగులు ఎక్కువ అవుతున్నాయి? ఉస్కో అంటే ఉస్కో అనకపోతే నీలాంటి వాళ్ళు మారరు కదా. ఏ నా ముందు డ్రామాలు వేకు జన్ని. డైలాగు లేకుండా డ్రామా, డ్రామా లేకుండా డైలాగులు ఉండవు. ఎందుకు ఈ మధ్య పదే పదే ఫోన్ చేసి నాతో తిట్లు తింటున్నావు? నా తిట్లు అంత వినసొంపుగా ఉన్నాయా? మంగళహారతుల్లా నీ చెవులకు వినిపిస్తున్నాయా? నీకు మంగళం పాడే రోజు దగ్గర పడింది, అందుకే ఎగిరి ఎగిరి పడుతున్నావు. చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది నువ్వు, అత్యాశకి పోతుంది నువ్వు. దురాశకి పోయిన వాళ్ళకి దుఃఖమే. పోగడం తప్ప నీలాంటి వాళ్ల వల్ల ఏమీ కాదు. మూసుకొని కూర్చో. అలా అనుకుంటేనే పెళ్ళాగింది. అలాగే చూస్తూ ఉండు, క్యాన్సిల్ కూడా చేస్తా. నా బతుకులా నా బిడ్డ బతుకు నీ చేతుల్లో బలి కానివ్వను. నా జోలికొచ్చావు, భరించాను. నా మధు జోలికి వచ్చావు, సహించాను. ఇప్పుడు నా కన్న కూతురు బతుకుతో ఆడుకోవాలని చూస్తున్నావు. అస్సలు క్షమించను. దయ తలచి వదలను. అంతు చూసేదాకా నిద్రపోను. ఆహాహా, అంత ఎదిగిపోయావా? చూసావుగా, ఇది కేవలం టీజరే. దీనికే అతలకుతరం అయిపోతున్నావు. దడిపించాలని ఫోన్ చేస్తున్నావు. ఇంకా పూర్తి సినిమా చూస్తే గుండాగి చస్తావు. గతంలో లాగా భయపడే అప్పట్లో ఉన్న జననిని కాదు. భరించి భరించి పోరాడి పోరాడి రాటు తేలిన అగ్ని కణికను. టచ్ చేస్తే మాడి మసైపోతావు, జాగ్రత్త. ఎవరు ఎవరికి టీజర్ చూపించారో, ఎవరు ఎవరికి హర్రర్ సినిమా చూపిస్తారో వెయిట్ చెయ్యి. ఏదో ఇప్పుడు పెళ్లి ఆపగలిగానని రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లోనే నీ కూతురు నా కొడుకు పెళ్ళాం. నా కోడల్ ప్లేస్ లోకి రాబోతున్న కొత్త పని మనిషే. నా చెప్పు పడి నలిగిపోయే నలుసే. అర్థమైందా? ఫీల్ అవ్వు. పిచ్చి పిచ్చిగా ఊహించుకొని ఫీల్ అవ్వు. కలలు కను. ఇమాజినేషన్స్ లోకి వెళ్ళు. నా కూతురు చెప్పులతో నీ చెంపలు చెల్లుమనేలా కొట్టించకపోతే నేను జననినే కాను. రాసుకోవడానికి బాంబులు, ఆయింట్మెంట్లు ఆన్లైన్లో తెప్పించుకో. కొని రెడీగా పెట్టుకో. అచ్చి పెట్టే ఫోను. ఎంత పొగరు తలకెక్కింది దీనికి. ఏం చూసుకొని ఇంతలా తెగబడుతుంది. చెయ్యాలి, ఏదో ఒకటి చేసి దీన్ని లాక్ చేయాలి. ఇది రెచ్చిపోతే మాకు చిప్పకూడే. ఎస్ ఎస్, చెక్ పెట్టి తీరాల్సిందే. ఏంటక్క, ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఎవరు లేరా? శ్రీవారు దుబాయ్ వెళ్తున్నారుగా, అటు కాబోయే వియ్యాల వారిని అలాగే ఆయన ఆప్తుల్ని మిత్రుల్ని కలిసి రావడానికి వెళ్లారురా. కాబోయే వియ్యాల వారిని అంటే ఆ శక్తి ధీరజ్ వాళ్ళనా? వాళ్ళనే. ఏంటక్క, వాళ్ళు కలిసిపోతుంటే మనం కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోవాలా? ఏదో ఒకటి చేయాలక్క. ధరణిని నా పెళ్ళంగా చేసుకోవాల్సిందే. రే, నీకే కాదురా, నాకు ఆ కోరిక మనసులో బలంగానే ఉంది. కానీ దీనికోసం ఎక్కువ ఆరాటపడి తొందరపడితే జైలు పాలే గాని పెళ్లి యోగం ఉండదు. మరి ఎలా అక్క? ఓపిక ప్రధానం. టైం కోసం వెయిట్ చేయాలి. సమయం చూసి దెబ్బ కొట్టాలి. వేటకు ముందు సింహం అడుగు వెనక్కి వేసి కాపు కాస్తుందే అలా. అంటే బావొచ్చేదాకా బుద్ధిగా దానికి కాపలా కాస్తూ వాచ్మెన్ గా ఉండమంటావా?
నా వల్ల కాదక్క. పోనీ ఒక పని చేద్దామా? ధరణి జననికి కన్న కూతురే కాబట్టి డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలాగో మంచోడు అనుకుంటుంది కాబట్టి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగితే పోలా? పోతుంది. పెళ్లి పెటాకులైపోతుంది. వాళ్ళ ఆయన మేనలుడికే నో అనేది నీ దుర్మార్గం చండాల బుద్ధి చూసింది. నీ నుంచి ధరణిని కాపాడింది కూడా. పైగా దాని కన్నతల్లి వచ్చొచ్చి నీలాంటి రాక్షసుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుందా? వెళ్ళి అడిగితే పిల్లనిచ్చి పెళ్లి చేయడం కాదు, చెప్పు తీసుకుని వెంట పడుతుంది. అది తెగేలా నీ పెళ్లి నా పెళ్లి చేస్తుంది. మొన్న చూసావు కదా, ఆ శక్తిని ఎలా కొరడాతో కొట్టిందో అదే గతి పడుతుంది. మరి ఎలా అక్క? చెప్పాను కదరా, టైం కోసం వెయిట్ చెయ్యాలి అని. ధరణిని మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలా అనే ఆలోచిస్తున్నాను. ఆలోచించక, బాగా ఆలోచించు. బావ తిరిగొచ్చేలోపు దాన్ని నాతో పెళ్లికి ఎలా ఒప్పించాలో బాగా ఆలోచించు. చేస్తాన్రా. ధరణితోనే నీ పెళ్లి చేసి తీరతాను. అటు పెంచిన తండ్రి కాని ఇటు కన్న తల్లిదండ్రులు గాని ధరణిని నీకిచ్చి చేయడం కన్నా వేరే ఆప్షన్ లేకుండా చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. సరే అక్క. నాలుక పీకేస్తుంది. ఓ గాంధీ నోటు నా చేతిలో పెట్టు. పొద్దున్నే గాంధీ లేరు, నెహ్రూ లేరు. నాలుక కత్తిరిస్తా. పోరా అవతలకి. ఓకే ఓకే అక్క. మధు, వెళ్ళు. నీ భర్త దగ్గరికి, నీ కన్న కొడుకు దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ధీమాగా లైఫ్ ని ఎంజాయ్ చేయి. నేను వేరు, నా రక్త సంబంధాలు వేరు. నేనిప్పుడు ఒంటరి దాన్ని, ఎవరు లేని దాన్ని.